ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద ప్రకాశించును. యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనం. వాట్ యు డిసైడ్ ఆన్ విల్ బి డన్ అండ్ లైట్ విల్ షైన్ ఆన్ యువర్ వేస్. జోబ్ చాప్టర్ 22 వర్స్ 28. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. ఈ లోకంలో దేవుని నమ్మిన విశ్వాసులంగా పిలువబడినప్పటికీ కూడా మనుషులం కదండి. ఎన్నో రకాల ఆలోచనలు, భవిష్యత్తును గూర్చిన ప్రణాళికలు అనేకమైనవి కలిగి ఉంటాము. కానీ అనేక మంది ఈ వాక్యం వింటున్న వారిలో అనుకోవచ్చు, నేను ఎంతగా ప్రార్థన చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమందిని కలుసుకొని వారి సహాయం పొందుకోవాలనుకున్నా కూడా నేను అనుకున్నది కూడా ఏమీ జరగటం లేదే, నా దేవుడు ఎందుకు నా జీవితంలో నేను అడిగినదేది కూడా జరిగించడం లేదు అని అనేక రకాలుగా బాధపడుతూ ఉండవచ్చు. అంటే నా దేవుడు నా ప్రార్థన వినటం లేదా, నాకు సహాయం చేయడా అని రకరకాల ఆలోచనలతో ఉండి ఈ వాగ్దానం వింటున్నారా? దేవుని ఆలోచనలు ఆకాశం కంటే ఉన్నతమైనవి, ఎత్తైనవి. నరుని ఆలోచనలు భూమి కంటే లోతైనవి అన్నట్లుగా నరుని ఆలోచనలు అనేకములు. కానీ దేవుని యొక్క తీర్మానము స్థిరము అని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా మనం మన భవిష్యత్తును గురించి ఎన్నో రకాల కలలు కంటూ ఉంటాము. మన లైఫ్ ఇలా ఉండాలి, అలా చేయాలి అని ఎంతో ప్లానింగ్ చేసుకున్నా కూడా దేవుడు మాత్రం తన చిత్తాన్ని మన జీవితంలో జరిగించేవాడిగా ఉంటాడు. ప్రియులారా, మనం చేసే ప్రార్థనను ఆ పరమ తండ్రి వినాలన్నా, మనం చేసే ఆలోచన జరగాలన్నా, మనం వెళ్ళే దారి క్లియర్గా ఉండాలన్నా కూడా మన వాక్యం చెప్పినట్టు ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయన చెప్పిన మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుని మార్గంలో ఎవరైతే సత్యాన్ని అనుసరించి నడుస్తారో వారు ఆలోచించేది ఏదైనా కూడా ఆ పరమ తండ్రి జరిగించేవాడిగా ఉంటాడు. నువ్వు వెళ్ళే దారి ఏదైనా సరే తన వెలుగును నింపుతాడండి. అప్పుడే మన జీవితంలో విజయవంతులమవుతాము. అంతేకాని ప్రతిదినం కూడా లోకంతో సహవాసం చేస్తూ ఒక్క ఆదివారమే దేవునితో సహవాసం చేస్తే ఎలా ఆ పరమ తండ్రి మనం అనుకున్నది వెంటనే మన జీవితంలో జరిగిస్తాడు? ఒక్కసారి మనం ఆనాడు అబ్రహాం దాసుడైన ఎలియాజరు జీవితాన్ని చూస్తే, అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకుకు వివాహ నిమిత్తం ఎంతో ప్రార్థనాపరుడైన భక్తిగల ఎలియాజరును పంపిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఎలియాజరు తన యజమానుని యొక్క వివాహ సమాచారం నిమిత్తం వెంటనే వెళ్ళలేదు. కానీ తాను వెళ్ళవలసిన పని, తన ఆలోచన సఫలం కావాలని ఎలియాజరు తన పని ఆరంభించకముందే దేవునికి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాడు. దేవా, ఇది నీ చిత్తమా? ఒకవేళ మీ చిత్తమైతే నేను వెళ్ళే మార్గంలో మీ దాసునికి కావలసినటువంటి వధువును దేవా దయచేసి మీరే నా ముందుకు పంపిస్తూ రండి అని ఒక సూచనను ఆ పరమతనని అడుగుతూ వస్తూ ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా దేవా, నేను వచ్చిన కార్యాన్ని త్వరలో సఫలం చేసి మీ యొక్క అనుగ్రహం నా మీద ఉంచి నాకు సహాయం చేయండి, నాకు విజయాన్ని ఇవ్వండి అని ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, తాను వెళ్ళి ఏ పని అయితే ఆరంభిస్తూ వస్తూ ఉన్నాడో ఆ పని అదే రోజు జరిగించమని, తన ఆలోచనను సఫలం చేయమని కేవలం దేవునికే ప్రార్థించాడు. కానీ ఆ ఊరిలో ఎవరిని మాత్రం ఆనాడు ఎలియాజరు అడగలేదు, ఎవరి వద్ద కూడా విచారించలేదు. అందుకే దేవుడు ఎలియాజరు తనతో కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి, తన భక్తిని, తన విశ్వాసాన్ని చూసి తన ప్రార్థనను ముగించక ముందే ఎలియాజరుకు సమాధానమిస్తూ వస్తూ ఉన్నాడు. కన్యకైన రిబ్కాను దేవుడు ఎలియాజరుకు చూపిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు నీ జీవితంలో నీకేదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా మనమే ఏమైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా ఆ పరమ తండ్రిని అడగాలి. దేవా, నాకు ఇది కావాలయ్యా, నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, దానిని మీ చిత్తమైతే తండ్రి నా జీవితంలో జరిగించు అని ఎప్పుడైతే నువ్వు ఆయన చిత్తానికి అప్పగించుకొని ప్రార్థిస్తావో, ప్రార్థనలో కనిపెడుతూ వస్తావో, ఖచ్చితంగా ఆ పరమ తండ్రి నీ జీవితంలో, నీ కార్యంలో, నీ పనిలో జోక్యం చేసుకునేవాడిగా ఉంటాడు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో కూడా నిన్ను అనేకులను వెలిగించడానికి వెలుగుగా ఆ పరమ తండ్రి అన్య
ఆయన జనుల ముందు నిన్ను వెలిగించబోతూ వస్తూ ఉన్నాడు. ఈనాడు నీ దేవునికి తెలియదా? నువ్వు దేనిని గూర్చి ఆలోచిస్తున్నావు? నీకు ఏం కావాలో అని. కానీ నీకు ఆ తలంపు పుట్టక ముందే నీ హృదయాన్ని బాగుగా ఎరిగినవాడు నీ దేవుడు. తప్పక నీ మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేయబోతూ వస్తూ ఉన్నాడు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో దేవుడు తన యొక్క బిడ్డల జీవితాలలో అంత గొప్పవైనటువంటి తలంపులు కలిగి ఉంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మీ యొక్క వివాహ విషయంలో ఏదైనా ఆలోచన కలిగి ఉన్నారా? దేవా, ఈ యొక్క ఉద్యోగం నాకు కావాలి అని రకరకాలుగా మీరు ఆలోచిస్తున్నారా? లేక నేను ఇలాంటి కొత్త గృహాన్ని ఈ విధానంలో నేను కట్టుకోవాలి తండ్రి అనే ఆలోచనలో ఉన్నారా? లేక దేవా, ఈ సంవత్సరంలో ఈ నెలలోపే నా అప్పులన్నీ కూడా వడ్డీతో పాటు తీరిపోవాలయ్యా అని ఏదైనా ఆలోచనలో ఉన్నారా? లేక దేవా, ఈ సంవత్సరంలో నేను ఏ యొక్క అనారోగ్యంతో బాధపడుతూ వస్తూ ఉన్నానో ఆ యొక్క అనారోగ్యాన్ని దయచేసి ఈ సంవత్సరంలోపే తొలగించవా తండ్రి అని ఆలోచనలు కలిగి ఉన్నారా? మీరు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఆ పరమ తండ్రితో మీరు సహవాసం చేస్తే తప్పక మీ యొక్క ఆలోచనను ఆ పరమ తండ్రి స్థిరపరిచేవాడిగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఈనాడు ఎవరైతే నిరాశలో, కృంగుదలలో, వేదనలో, బాధలలో, అప్పుల ఊబిలో, అనారోగ్యాల చేత, గర్భఫలం లేదనే బాధ చేత, అంతేకాదు సుఖప్రసవం అసలు అవుతుందా లేదా అన్న చింత చేత ఎంతోమంది నా జీవితంలో నా పరమ తండ్రి వివాహం జరిగిస్తాడా లేదా అనే చింత చేత ఇలా రకరకాల పరిస్థితుల గుండా ఎవరైతే చీకటిలో, నిరుత్సాహంలో, కృంగుదలలో కూర్చుండి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నారో అలాంటి వారి మీద ఆ పరమ తండ్రి తన యొక్క సన్నిధి కాంతిని ప్రకాశింపచేస్తూ వస్తూ ఉన్నాడు. లెమ్ము, తేజరిల్లిమ్ము, యెహోవా యొక్క వెలుగు నీ మీద ప్రకాశింపచేయుచున్నది అని ఆ పరమ తండ్రి ఈరోజు తన వాగ్దానం ద్వారా ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా పురికొల్పుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి మీరు దేవునితో సహవాసం కలిగి ఉండి మంచి యోచన చేస్తూ దేవుని యొక్క జ్ఞానం ద్వారా మీరు నడిపించబడితే మీరు దేనిని అయితే యోచన చేస్తున్నారో అది ఈరోజే తప్పక జరగబోవునుగాక. దేవా, నాకు ఇది చేయాలని ఉంది తండ్రి, దయచేసి నా యొక్క ఆలోచనను తండ్రి కార్యరూపంలో సఫలపరచరా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఆ పరమతన నీ జీవితంలో తప్పక ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చులాగున విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదాలకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీ బిడ్డల ఎడల మీరు కలిగి ఉన్నటువంటి తలంపులన్నిటిని బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నేడు దినమంతటిలో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ సన్నిధానాన్ని మాకు మీరే తోడుగా ఉంచిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, మీరు మా ఎడల కలిగి ఉన్న తలంపులు ఎంతో గొప్పవి కదా తండ్రి, అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి ఈ యొక్క వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వస్తూ ఉన్నారో అట్టి బిడ్డల జీవితాలలో మీ యొక్క కార్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈనాడు మా యొక్క హృదయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలుంటూ వస్తూ ఉన్నాయి తండ్రి. ఆ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా మీరే స్థిరపరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్నో ఆటంకాలు తండ్రి, ఎన్నో అవమానాలు దేవా, ఎన్నో నిందలు తండ్రి, మిమ్మల్ని వెంబడించకుండా, మీ వైపు చూడకుండా నన్ను మమ్మల్ందరినీ కూడా ఎంతగానో నరక యాతనకి గురి చేస్తూ వస్తూ ఉండగా దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా, మీ వైపు మా కనులు చూస్తూ వస్తూ ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కనులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానుడు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో దేవా, ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా. కొండల తట్టు మా కన్నులు ఎచ్చున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశం సృజించిన
యెహోవాని మాత్రమే మాకు సహాయం లభిస్తుంది కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ రారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈరోజు ఎవరైతే మీ ప్రియులైన బిడ్డల తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వస్తూ ఉన్నారో వారి జీవితాలలో తండ్రి మీ యొక్క అద్భుతమైన కార్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడేవాడవుగా, నామా ప్రభుడవుగా నాకు మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా దయచేసి కృప చూపించండి తండ్రి. ఈనాడు ఎవరైతే దుఃఖంలో ఉండి తండ్రి బలము లేని వారిగా ఉంటూ వస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి పరిస్థితులను బట్టి దుఃఖించకుండా తండ్రి మీరు వారితో ఉన్నారని ఎరిగి ప్రతి పరిస్థితులలో కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొనడం వలన, మిమ్మల్ని బట్టి ఆనందించడం వలన వారి జీవితంలో బలం పొందుకునే ప్రతి పరిస్థితిని కూడా మీరే అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడో కానే కాదు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని హృదయమారా సంతోషంతో తండ్రి ప్రార్థిస్తూ స్తుతిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారి యొక్క దుఃఖాలలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారా దేవా. వారికంటూ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. దేవా, ఈ లోకంలో మాకు ఏమి ఉన్నప్పటికీ కూడా సంతోషం రాదు, కానీ మీ యందు ఆనందించడం వలన మాత్రమే మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవా, దయచేసి కృప చూపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తురండి. దయచేసి మీరు కృప చూపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు దేవా. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతిదినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతిదినం కూడా ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా, వేదనల గుండా, చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులను కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రార్థించి ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతిదినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతిదినం కూడా ఈ యొక్క ఫాలో ది వార్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే
ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యువుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా, దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. సంతు లేని దానిని ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వాళ్ళను దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకే సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.